కారణం. కారణం బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. బీజం ఎక్కడ పడింది ఈ నవజీవన వికృత వనానికి. ధర్మదేవత దారుణమైన స్థితిలో నరకంలో బందీ అయిపోయెనెందుకు? ధనదాహపు దారుణ రోగం దాపురించనెందుకు? దేశ సంస్కృతికి దయనీయమైన స్థితిలో దహనకాండ జరుగుతున్నదెందుకు? నాగరికతను నేర్చి నమ్మకాన్ని నడిరోడ్డులో నరికి చంపుతున్నామెందుకు? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. కాటికాడి పీనుగ మీద కామపు నీడ విలయ తాండవం చేసే విపరీతమేంటి? ఆడబిడ్డను అమ్మ కడుపులోనే చంపేసే దుష్ట ఆలోచనలేంటి? పసిగుడ్డును చెత్త కుప్పలో విసిరేసే దురాకృత్యపు దారిద్ర్యమేంటి? మానవజాతి మనుగడలో వావివరసలు మరచిన జంతుజాతి లక్షణాలేంటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. ప్రేమ పేరుతో గొంతుకోసే కసాయి చేష్టలేంటి? భార్యను చంపే భర్తల బరితెగింపులేంటి? వరకట్నపు వేధింపుల వేదనలేంటి? అమ్మజాతిని ఆటబొమ్మలా చూసే ఆనందమేంటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. నినాదమై నిందిస్తున్నా నిన్న నేడు రేపు అరాచకాల పునాదులేంటి? పిశాచమై పీడిస్తున్న రగిలిన పగల రక్తపు ఫలితాలేమిటి? విషాదమై వేధిస్తున్న దురాశ దుఃఖపు జాడలేంటి? వినాశనమై విరుచుకుపడుతున్న ఉగ్రవాదపు ఉప్పెనలేమిటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. రాక్షస వృక్షపు రక్తపుటేర్లు విశ్వమంత విస్తరించలేంటి? పంచభూతాల ప్రళయ దాడిలా ప్రచండమైన ఆకలి అరుపుల రోదనలేంటి? నవ్య సమాజంలో నిజమైన నైపుణ్యతకు గుర్తింపు లేదెందుకు? వానపాముల వలసరాజ్యం విషనాగుల విలాసరాజ్యం వచ్చెనెందుకు? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. అసూయ అందరి నీడైపోయెనెందుకు? ద్వేషం దగ్గరి బంధువైపోయెనెందుకు? కుట్ర కుతంత్రాలు కపటి నాటకాలు కలియుగపు జ్ఞానమైపోయెనెందుకు? కుంభకోణాలు విందు భోజనాలైపోయాయెందుకు? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. స్నేహం చెరిగిపోయేటి ఇసుకలో రాతగా మారిపోయెనెందుకు? బంధం అవసరవాదం జోడీ కట్టిన జంట పక్షులైపోయెనెందుకు? నిజం నిర్వచనం నీచమైన స్థితిలో నిద్రపోయెనెందుకు? అబద్ధం పవిత్రమైపోయి పారాయణం చేసే నిత్యస్తోత్రమైపోయెనెందుకు? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. పక్కవాడి నష్టం మనకెంతో ఇష్టమైపోయెనేమిటి? పక్కవాడితో మనకేంటి పని అనే మాట స్పష్టమైపోయెనేమిటి? ఎవరికి వారే యమునా తీరైపోయెనేంటి? అందరి ఆలోచన సొంత ప్రయోజనమైపోయెనేమిటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. సత్యం సమాధిపైనే మన స్వాముల పడక, మరి నిత్యం నిజాల కొరకు భజనలేంటి? బోధనలంతా భోగాల నడుమన, మరి ఆచరణంతా అభాగ్యులదేంటి? రాజ్యపాలకుల నీచ రాచకార్యాల రావణ కాష్టాలేంటి? నేరం చేసిన దర్జా బ్రతుకుల సాక్ష్యాలపై సమీక్షలు జరగవేంటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. అంతర్బహిర్పోరాటాలకు ఆజ్యం పోసిన అరమరికలేంటి? సంఘ భావాల సంఘర్షణలేంటి? సమాజ సంస్కరణల వివక్షతలేంటి? రాజకీయ రణరంగపు రక్తపు వరదలేంటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. జలసంద్రాలను మించిన జనసంద్రాలు పొంగుతున్నవేమిటి? దేహమును అమ్ముకొని జీవించే వారి జాతకం రాసిందెవరని అడగరేంటి? ఎడతెరపులేని ఆత్మహత్యల తుఫాను విధ్వంసం సృష్టిస్తున్నదేంటి? బాలల బంగారు భవిష్యత్తును దోచుకుంటున్న యజమానుల పుట్టుకకు మూలమేంటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి. వలసపోతున్న వాళ్ల వాకిళ్ల వాంగ్మూలాలు మూగగానాలుగా మిగిలాయేంటి?
మిగిలి నవ్వు నవ్వుతున్న పేదరికపు పెనుభూతమేంటి? అక్షరాలు తెలియని వాళ్ళు అభివృద్ధి అనే మాటలో విలీనమైపోయున్నారేమిటి? కాలుష్యమై కాటువేస్తున్న ప్రకృతిని పామును చేసి పాలు పోసి పెంచిందెవరు? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి? ప్రతి ఇంటి కప్పుపైన నిరుద్యోగపు నిప్పంటుకునేందుకు, అవకాశాలు అందరి నొదిలి ధనవంతులకు దాసోహమయ్యనెందుకు, సహజ వనరుల సవ్యమైన వినియోగపు దాఖలాలే లేవెందుకు, పాశ్చాత్య అంటురోగాన్ని తరిమివేయలేని నిస్సహాయతలేంటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి? సభలో చర్చ కోతల బూతుల అంత్యాక్షరి ఆట అయిపోయేనేంటి? కార్యనిర్వహణ వర్గపు కాళ్ళు మాయమైపోయేనేంటి? చరిత్ర చెదల పురుగులతో స్నేహం మొదలు పెట్టెనెందుకు? ఉన్న కాస్తంత ఘనకీర్తి కనుమరుగైపోతుందెందుకు? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి? బీజం ఎక్కడ పడింది ఈ నవజీవన వికృత వనానికి? సవ్య సమాజపు కలను సాకారం చేసుకునే దారిని ఎవరూ వెతకడం లేదేంటి? బీజం ఎక్కడ పడింది నవజీవన వికృత వనానికి?